హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోషన్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బైనరీ నెంబర్స్ అంటే ఏంటి, డెసిమల్ నెంబర్స్ అంటే ఏంటి, అండ్ బైనరీ నెంబర్స్ టు డెసిమల్ నెంబర్స్ ఎలా కన్వర్ట్ చేస్తాం, అండ్ డెసిమల్ నెంబర్స్ టు బైనరీ నెంబర్స్ ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది నేను క్లారిటీ ఇచ్చేస్తాను. అలానే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బైనరీ నెంబర్స్ ట్యుటోరియల్. ఫస్ట్ చూడండి, వాట్ ఆర్ బైనరీ నెంబర్స్. బైనరీ నెంబర్స్ అంటే ఏంటి? బైనరీ యూజెస్ ఓన్లీ 2 డిజిట్స్, జీరోస్ అండ్ వన్స్. ఇక్కడ మనకు పేరులోనే అర్థమవుతుంది, బైనరీ అంటే 2 జీరోస్ అండ్ 1, 2 డిజిట్స్ యూజ్ చేస్తాయి అన్నమాట, జీరోస్ అండ్ వన్స్ అని. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ బేస్ టు నెంబర్ సిస్టమ్. బేస్ టు నెంబర్ సిస్టమ్ ఎందుకు అంటామంటే ఇది ఓన్లీ 2 డిజిట్స్ యూజ్ చేస్తుందని మనం బేస్ టు నెంబర్ సిస్టమ్ అని చెప్పి దీన్ని అంటాం. నెక్స్ట్ వచ్చేసి యూజ్డ్ ఇన్ కంప్యూటర్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్. ఇది మనం కంప్యూటర్స్ అంటే ఫర్ సపోజ్ కంప్యూటర్ అనేది కంప్లీట్ గా జీరోస్ అండ్ వన్స్ ని అర్థం చేసుకుంటది. మనం ఏదైతే ప్రోగ్రామింగ్ లో రాస్తాం కదా అది డైరెక్ట్ మన కంప్యూటర్ కి అయితే అర్థం అవ్వదు. కంప్యూటర్ తో మనం డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వలేం. అలాంటప్పుడు మనం కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్ అనేది యూస్ చేస్తాం. కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్ ఏం చేస్తాయంటే మనం రాసిన కోడ్ ని జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి కంప్యూటర్స్ కి ఈజీగా అర్థం అయ్యేలా చేస్తాయి. అండ్ డిజిటల్ సర్క్యూట్స్ లో మనం జీరోస్ అండ్ వన్స్ అనేది యూస్ చేస్తాం. లైక్ మల్టీప్లెక్సర్, డిమల్టీప్లెక్సర్స్ ఇవన్నీ ఉంటాయి కదా సిగ్నల్స్ కోసం. అలాంటప్పుడు మనం డిజిటల్ సర్క్యూట్స్ లో జీరోస్ అండ్ వన్ బైనరీ నెంబర్స్ అనేది యూస్ చేస్తాం. దీన్ని యూజ్ చేసే మనం ఎండ్ ఆర్ నాట్ ఆపరేటర్స్ అవన్నీ మనం సిగ్నల్స్ ద్వారా మనకు అవుట్పుట్, ఇన్పుట్ ఇంత ఇస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బైనరీ ప్లేస్ వాల్యూస్. బైనరీ ప్లేస్ వాల్యూస్ మన బైనరీ నెంబర్స్ ఎలా కనుక్కుంటామంటే రైట్ నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్ కి ఎండ్ అవుతాయి అన్నమాట. లైక్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1011, ఇదేంది, ఇది బైనరీ ఫార్మాట్. ఇక్కడ చూడండి సబ్స్క్రిప్ట్ లో ఏముంది, 2 ఉంది. అంటే ఏంటి, ఇది బేస్ 2 అన్నమాట. సో బేస్ 2 అంటే మనకి ఇది బైనరీ లాంగ్వేజ్ అన్నమాట, బైనరీ నెంబర్ అన్నమాట. జీరోస్ అండ్ వన్స్ ఉన్నాయి కదా, సో అందుకు బైనరీ నెంబర్. ఇది 8+0, ఇది ఎలా వచ్చింది అని నేను సింపుల్ గా అయితే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ సపోజ్ మనం బైనరీ నెంబర్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే మొత్తం పవర్ ఆఫ్ 2 లో ఉంటాయి. అంటే 2 power 0, 2 power 1, 2 power 2, 2³ 2 power 4 అలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకైతే సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. వన్ ని మనం బైనరీ లాంగ్వేజ్ లో ఎలా రాస్తాం, వన్ ని మనం బైనరీ నెంబర్స్ లో ఎలా రాస్తామంటే 1 కి దగ్గరలో ఏముంది, 2 power 0, ఎనీథింగ్ పవర్ 0 ఏంది, 1 కదా. సో 2 power 0లో మనకి 1 రాస్తాం. 1 ని మనం బైనరీ లాంగ్వేజ్ లో 1 రాస్తాం. సో 2 ని ఎలా రాస్తామంటే 2 కి దగ్గరలో ఏముంది, 2 power 1 ఉంది కదా, 2 power 1. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏమొస్తుంది, 2 power 0 వస్తాయి. 2 power 0లో ఏమైనా యాడ్ చేయాలా, అవసరం లేదు. 2 power 1 మనకి 2 వచ్చేసింది కదా, సో 2 power 0లో 0 యాడ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 3ని ఎలా రాస్తామంటే 3కి దగ్గరలో ఏముంది, 2 power 1 ఉంది కదా, సో 2 power 1. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమైనా యాడ్ చేయాలా, 2 power 0లో ఎస్ యాడ్ చేయాలి. 2 power 1లో 1 వచ్చింది అంటే 2+1 రావాలంటే మనం 2 power 0లో కూడా 1 యాడ్ చేసుకోవాలి, అప్పుడే మనకి 3 వస్తుంది. ఇది మనం నార్మల్ నెంబర్స్ ని మనం బైనరీ నెంబర్స్ లో కన్వర్ట్ చేయగలుగుతాం. ఇంకా 4 వచ్చేసి 4కి ఎలా రాస్తాం, 4కి దగ్గరలో ఏముంది, 2² ఉంది. 2² అన్నప్పుడు 1 ఇచ్చేయండి. నెక్స్ట్ 2 power 1లో యాడ్ చేసుకోవాలి, అవసరం లేదు, 0 ఇచ్చేయండి. 2 power 0లో కూడా అవసరం లేదు. ఇక్కడే మనకి 2² 4 వచ్చేసింది కదా, మనం ఎందుకు యాడ్ చేసుకోవాలి, మళ్ళీ ఏమైనా యాడ్ చేస్తే ఎక్స్ట్రా అయిపోతుంది. 4కి మనం 100 అని బైనరీ నెంబర్స్ లో ఇస్తాం. అదే 5కి ఎలా ఇస్తామంటే 5కి దగ్గరలో ఏముంది, 2² ఉంది. సో 2² ఇచ్చేసాం. అదే విధంగా 2 power 1 యూజ్ చేయాలా, అవసరం లేదు, 6 వచ్చేస్తుంది కాబట్టి 0 ఇచ్చేస్తాం. ఇంకా 2 power 0లో 1 అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి 2² + 0 + 2 power 0 1 అంటే 5 వచ్చేసింది. 5కి మనం బైనరీ నెంబర్స్ లో ఇలా యూజ్ చేస్తాం. అదే 6కి అనుకోండి, 6కి ఎలా యూజ్ చేస్తాం, 6కి దగ్గరలో ఏముంది, 2² ఉంది. 6కి దగ్గరలో 2² ఉంది. సో 2² ఇచ్చేసాం. 2 power 1 ఇవ్వాలా, ఇవ్వాలి. ఇది 6 అయిపోయింది. ఇంకా 2 power 0 యాడ్ చేసుకోవాలా, అవసరం లేదు, 0 ఇచ్చేయండి. దీన్ని 6 అంటాం. ఇది అంటిల్ మనకు 15 వరకు ఇలానే ఉంటది. లైక్ చూడండి, ఇప్పుడు 9 ఎలా రాస్తాం, 7, 8 కూడా సేమ్ ఇలానే ఉంటాయి. ఇప్పుడు 9 ఎలా రాస్తామంటే 9కి దగ్గరలో ఏముంది, 2³ ఉంది. ఇక్కడ మనం 2³ వస్తుంది. దాని తర్వాత 2² ఏమైనా యాడ్ చేసుకోవాలా, అవసరం లేదు. 2 power 1 అవసరం లేదు, ఎక్స్ట్రా అయిపోతుంది బిట్. సో నెక్స్ట్ వచ్చేసి 2 power 0లో యాడ్ చేసుకోవాలా అంటే యాడ్ చేసుకోవాలి. 2³ 8 వచ్చేసింది. 2² అవసరం లేదు, 2 power 1లో అవసరం లేదు. 2 power 0లో వచ్చేసి 1 యాడ్ చేసుకుంటే మనకి 9 అనేది వచ్చేసింది. ఇలా మనకు అప్ టు 15 వరకు 4 బిట్స్ అనేది వస్తాయి. చూడండి 15 వచ్చేసి మనం ఎలా రాస్తాం, 15కి దగ్గరలో ఏముంది, 2³ ఉంది. 2³ 1లో రాసుకున్నాం. అదే 8 నెక్స్ట్ వచ్చేసి 2² కూడా యాడ్ చేసుకోవాలా, యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే
8 + 4 12 అయింది. ఇంకా మనకు 3 మిగులుంది. 2 పవర్ 1 ఎంత అయింది? 2 అవుతుంది. సో 1 యాడ్ చేసుకుంటాం, 14 అయింది. ఇప్పుడు 2 పవర్ 0 1 యాడ్ చేసుకుంటే మనకు 15 వచ్చేసింది. చూసారా? ఇలా మనం నెంబర్స్ని బైనరీ నెంబర్స్లో కన్వర్ట్ చేసుకుంటాం. అదే ఇప్పుడు 16 ఉంది. 16 ఎలా రాస్తాం? 16 అంటే 2 పవర్ 4 దగ్గర వాల్యూ ఏముంది? 2 పవర్ 4 కదా. 2 పవర్ 4లో 1 ఇచ్చేసి 2 క్యూబ్లో 0, 2 స్క్వేర్లో 0, 2 పవర్ 1లో 0, 2 పవర్ 0లో 0. ఇది 16 అనమాట. ఇప్పుడు 17 అంటే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డిజిట్ వచ్చి 1 వస్తుంది, రైట్ డిజిట్ 1 వస్తుంది, అది 17. అలా మనం డిజిట్ టు నెంబర్ మనం ఇలా అనేది మనం కన్వర్ట్ చేస్తాం అనమాట. హోప్ మీకు నెంబర్స్ నుంచి బైనరీ నెంబర్స్ ఎలా కన్వర్ట్ చేస్తాం అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. ఇలానే ఇక్కడ చూసారా? ఇది ఏంది? 2 పవర్ 0 1 యాడ్ చేశారు. ఓకేనా? ఇక్కడ 2 పవర్ 1లో 1 యాడ్ చేసినప్పుడు 2. ఓకేనా? ఇంకా 2 క్యూబ్లో 0 ఉంది కాబట్టి 0. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 క్యూబ్లో 2 క్యూబ్ ఎంత? 8 యాడ్ చేశారు. దీన్ని మొత్తం యాడ్ చేస్తే 11 వచ్చింది. అర్థమైంది కదా? సింపుల్గా ఉంది కదా? సో ఇలానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను బిట్ వైజ్ ఆపరేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు బైనరీ నెంబర్స్లోనే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పి మీకు ఫుల్ క్లారిటీ కోసం బైనరీ నెంబర్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చాలా యూట్యూబర్స్ ఏం చేస్తారంటే ఇలా ఒక కండిషన్ రాసేసి ఇది అవుట్పుట్ వచ్చేసింది, ఇది బైనరీ నెంబర్స్ అని చెప్పి మీకు సింపుల్గా చెప్పేస్తారు. నేనైతే మీకు స్టార్టింగ్ నుంచి చెప్దామని చెప్పి బైనరీ నెంబర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బైనరీ టు డెసిమల్. బైనరీ నుంచి మనం డెసిమల్, ఇప్పుడు దాకా మనం డెసిమల్ నుంచి బైనరీకి కన్వర్ట్ చేసాం. ఇప్పుడు మనం బైనరీ నుంచి డెసిమల్కి ఎలా కన్వర్ట్ చేస్తాం? అసలు డెసిమల్ అంటే ఏంటి? పేరులో ఉంది చూడండి, డెక్ అని. డెక్ అంటే 10 నెంబర్స్ అనమాట. 1 to 10 ఉంటాయి కదా, అవి డెసిమల్స్ అన్నమాట. సో అంటే బేస్లో మనకు 10 అనేది వస్తుంది. ఇప్పుడు మనకి బైనరీలో బేస్ 2 ఎలా వస్తుంది? సేమ్ అలానే మనకు డెసిమల్స్లో మనకు 10 అని వస్తుంది బేస్. సో రైట్ ప్లేస్ వాల్యూస్, మల్టిప్లై ఈచ్ బిట్ బై ఇట్స్ ప్లేస్ వాల్యూ, యాడ్ ఆల్ రిజల్ట్స్. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బైనరీ నుంచి డెసిమల్కి ఎలా కన్వర్ట్ చేస్తాం అదే ఇక్కడ చూడండి. 2 పవర్ 0లో 1 ఉంది కాబట్టి నేను 1 అనేది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ 2 పవర్ 1లో ఏం లేదు, 0. సో నెక్స్ట్ వచ్చేసి 2 స్క్వేర్ కదా, 2 స్క్వేర్లో 1 ఉంది కాబట్టి మేము 4 అనేది యాడ్ చేసుకున్నాం. 2 క్యూబ్లో 1 ఉంది కాబట్టి మనం 8 అనేది యాడ్ చేసుకున్నాం. సో ఇదన్నమాట. అందుకు మనకి 13 అనే వాల్యూ అయితే వచ్చింది. హోప్ మీకు బైనరీ టు డెసిమల్ ఎలా కన్వర్ట్ చేయాలి అనేది కూడా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి డెసిమల్ టు బైనరీ. నేను ఒక సింపుల్ ఫార్మాట్లో మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇలా మనం డిజిట్స్ టు నెంబర్స్ అని. ఇంకో వే ఉంది, ఇంకో వే కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు మనం 13 అనే నెంబర్ని బైనరీలో కన్వర్ట్ చేయాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? 13ని డివైడ్ బై 2 అని చేస్తాం. ఇప్పుడు మనం పవర్స్ ఆఫ్ 2 అనేది కూడా యూజ్ చేయొచ్చు. అదేవిధంగా మనం డివైడ్ బై 2 అనే రూల్ యూజ్ చేసినా మనకు డిజిట్స్ టు బైనరీ అనేది మనం ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే చూడండి, 13/2 అంటే ఎంత? 2 6 12 కదా. ఇంకా రిమైండర్ ఎంత ఉంది? 1 రిమైండర్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు 6 అనేది ఉంది కదా మిగిలింది, దాన్ని మనం డివైడ్ బై 2 చేద్దాం. 6 డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వచ్చింది? 3 అని వచ్చింది. రిమైండర్ ఎంత వచ్చింది? 0. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం మిగిలింది? ఇంకా 3 మిగిలింది. ఇప్పుడు 3 డివైడెడ్ బై 2 అని ఇచ్చాం. 3 డివైడెడ్ బై 2 అన్నప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 1 ఉంటుంది. ఇప్పుడు మనం 2 మిగిలింది కదా, 2 డివైడెడ్ బై 2 చేయండి. మనకు రిమైండర్ ఏమొస్తుంది? 1 వస్తుంది. చూడండి, ఇప్పుడు మనకు దీన్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చింది కదా, దీన్ని మనం రైట్ నుంచి లెఫ్ట్ వరకు చూద్దాం. 1011 ఇక్కడ చూడండి, 1011. హోప్ మీకు ఈ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. అదే విధంగా నేను చెప్పాను కదా, 13కి దగ్గరలో ఏముంది? 2 క్యూబ్ ఉంది. అలా అయినా యూజ్ చేయొచ్చు. 13కి దగ్గరలో ఏముంది? 2 క్యూబ్ ఉంది కదా, 2 క్యూబ్. అదే విధంగా ఇప్పుడు 8 అని వచ్చింది కదా, నెక్స్ట్ 2 స్క్వేర్ కావాలా? అవును కావాలి, దాన్ని యాడ్ చేసుకున్నాను. ఇంకా 2 పవర్ 1 అవ్వాలా? అవసరం లేదు, అంటే ఇక్కడే 12 వచ్చేసింది. ఇప్పుడు 2 పవర్ 0లో యాడ్ చేసుకోవాలంటే 1 యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి వచ్చేసింది కదా, 2 క్యూబ్ 8, 2 స్క్వేర్ 4 12, 2 పవర్ 1లో 0 అవసరం లేదు, అంటే ఇక్కడ 12 ఉంది. 2 పవర్ 0లో 1 యాడ్ చేసుకున్నాం, 13. ఇలా అయినా యూజ్ చేయొచ్చు. ఇంకా సింపుల్ వేలో అయితే మనం ఎల్సిఎం అయితే చేసుకోవచ్చు. ఎల్సిఎంలో మనకి రిమైండర్స్లో ఏమైతే వస్తాయో అవే అన్నమాట మనకి బైనరీ నెంబర్స్. హోప్ మీకు 2 మెథడ్స్ కూడా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి బైనరీ అర్థమెటిక్. ఇది మనకు సింపుల్ అనమాట. 0 + 0 యాడ్ చేస్తే మనకి 0 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 0
జీరో ప్లస్ జీరో యాడ్ చేస్తే జీరో అండ్ 1 ప్లస్ జీరో 1. ఇక్కడ 1 ప్లస్ 1 చూడండి 1 జీరో ఎలా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లో 19 ప్లస్ 6 యాడ్ చేసినప్పుడు మనం 1 అనేది క్యారీ ఫార్వర్డ్ చేస్తాం కదా. 9 ప్లస్ 6 ఎంత 15 వస్తుంది. 1 అనేది క్యారీ ఫార్వర్డ్ చేసి 5 అనేది రాసుకుంటాం. ఇంకా 1 ప్లస్ 1 యాడ్ చేసి 2 అనేది రాస్తాం. అంటే 2 5 యాడ్ చేస్తే 25. అలానే ఇక్కడ ఏంటంటే 1 ప్లస్ 1 మనం బైనరీ యాడ్ చేసేటప్పుడు 1 అనేది క్యారీ ఫార్వర్డ్లో వేసి 0 అనేది యాడ్ చేస్తాం. అదే సింపుల్ అన్నమాట. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని యాడ్ చేస్తే ఈ వాల్యూ ఎలా వచ్చిందంటే ఇక్కడ చూడండి, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1010 ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 0011. దీని అవుట్పుట్ ఎలా అంటే ఇక్కడ ఇస్తున్నాను చూడండి, 0 ప్లస్ 1 ఎంత 1 ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 1 ప్లస్ 1 ఎంత, ఇక్కడ మనం 1 అనేది క్యారీ ఫార్వర్డ్ ఇచ్చేద్దాం. ఇక్కడ 0 వస్తుంది రిమైండర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 ఉంది కదా, సో 1 యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 101 1101 సింపుల్ ఉంది కదా. ఇలా మనం అడిషన్ ఏదైనా సరే బైనరీ నెంబర్స్లో ఇలా మనం ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తాం. హోప్ మీకు బైనరీ నెంబర్స్ అంటే ఏంటి, డెసిమల్ నెంబర్స్ అంటే ఏంటి, బైనరీ టు డెసిమల్ ఎలా కన్వర్ట్ చేయాలి, అదే విధంగా డెసిమల్ టు బైనరీ ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బై బాయ్.